రివార్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంట్లో ఉన్న బహుమానాన్ని గురించి ఈ రాత్రి వాక్యమును ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని ఇల్లు కనుక బహుమానం ఇచ్చేవాడు దేవుడే. ఆయనలో పక్షపాతం లేదు. అందరికీ అన్ని విషయాలలో ధారాళముగా జీవనమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేవాడు. ఈ రాత్రి మరి అలాంటి దేవుని ఇంటిలో మంచి పరుగు పందెము కొనసాగిస్తున్న వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటి? మీరు అనుమతిస్తే నేను ఒక 5 విషయాలు మీ గమనానికి పరిచయమైన వాక్య భాగాలు తీసుకురావాలని కోరుతున్నాను. మొట్టమొదటిది రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 వర్స్ 12. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దాని ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. సంపూర్ణమైన బహుమానం. దేవుడు మనకి ఏది ఇచ్చినా అసంపూర్ణముగా ఇయ్యడు. కొరతతో ఇవ్వడు, కొదవతో ఇవ్వడు. దేవుడు ఏది మనకి ఇచ్చినా సంపూర్ణముగా ఇవ్వాలని కోరుతున్నాడన్న సంగతి మనం గుర్తించాలి. కనుక మొట్టమొదటి బహుమానం ఏంటంటే, యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన తర్వాత తిరిగి అదే లోకంలో జీవించకుండా లోకంలో నుండి బయటకు వచ్చిన వారు, ఆయన వెంబడించడానికి ఇష్టపడిన వారు, ఆయన కొరకే జీవించడానికి ముందుకు వెళ్ళటానికి త్యాగం చేసిన వారు, సమర్పణ చేసిన వారు, వారు బహుమానం ఏం కోల్పోరు. వారి జీవితంలో రావాల్సిన ఆశీర్వాదం ఏం తక్కువ కాదు. ఇప్పుడు రూతు సంగతి అదే. ఆమె మోయాబు దేశంలో ఉండవలసింది. యూదా దేశం బెత్లెహేములోనికి రావడానికి ఆమెకు వీల్లేదు. అయితే పెళ్ళైన కారణం చేత యూదా దేశం బెత్లెహేములో ఆమె ప్రవేశించడానికి అర్హురాలే. భర్త చనిపోయాడు, వైధవ్యముతో ఉంది. అక్కడి నుండి భవిష్యత్తు లేకపోయినా, అంధకారము తన చుట్టూ ఆవరించి ఉన్నా, తన ముందు ఎంతో దూరము చూసినా, తన జీవితానికి భద్రత లేకపోయినా, ఏ దేవుని గురించి విన్నదో, ఏ దేవుని మాటలు తన హృదయాన్ని భద్రపరిచినాయో, ఏ దేవుని కొరకు తీర్మానం చేసుకోవాలని ముందుకు వెళ్ళిందో, ఏ దేవుని ప్రజలతో సంధి చేసిందో, ఏ దేవుని ప్రజల కొరకే తన జీవితాన్ని అర్పించడానికి పూనుకున్నదో, ఆ దేవుని మాత్రం విడిచిపెట్టడానికి ఆ స్త్రీ ఒప్పుకోలేదు. అందుకే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం అనుకుంటా, నీ దేవుడే నా దేవుడు, యువర్ గాడ్ మై గాడ్. నీ దేవుడే నా దేవుడు కనుక, నీ జనమే నా జనము కనుక, నీ ప్రజలే నా ప్రజలు కనుక, నువ్వు ఎక్కడ చనిపోతావు, నేను కూడా అక్కడ చనిపోవాలని తీర్మానం చేసుకున్నాను కనుక, నా జీవితం ఇలాగే మంటిలో నుండి తీయబడిన ఘటం ఇలాగే మంటికి అర్పించబడినా పర్వాలేదు. నా శవము కానీ, నా అస్థికలు కానీ ఈ మోయాబు దేశంలో పాతి పెట్టబట్టడానికి ఇష్టపడట్లేదు. అందుకే నేను దేవునికి చెందిన దానను, దేవుని ప్రజలకు చెందిన దానను, అక్కడి నుండి బయలుదేరుతామని మోయాబును విడిచి యూదా దేశం బెత్లెహేములోనికి వచ్చింది. ఇది మనకే జ్ఞాపకం చేస్తుందంటే, రివార్డ్ ఫర్ ఎ సెపరేటెడ్ లైఫ్. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు బహుమానము దయచేస్తాడు. ఒకవేళ ప్రత్యేకమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోకుండా మన యాత్రా జీవితంలో అలాగే లోకముతో కలిసి లోక పద్ధతులు ఏకీభవించి వంశ పారంపర్యమైన వాటన్నిటిలో నిమగ్నమైపోయి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ మాత్రం స్వీకరించి ఆ తర్వాత ప్రత్యేకమైన జీవితాన్ని కాలరాయటానికి పూనుకున్న ఏ క్రైస్తవుడు కూడా ప్రత్యేకత కొరకే దేవుడు సిద్ధపరిచిన బహుమానాన్ని పొందలేడన్నది రూతు యొక్క జీవితం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుందంటే తప్పంటారా? రూతు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ఆ దేవుని యొక్క మాటను నమ్మి, తన భవిష్యత్తు లేదని తెలిసినా, నాకు భవిష్యత్తు లేదు కనుక దేవుడు లేని స్థలంలో నేను ఎందుకు ఉండాలా, నాకు భవిష్యత్తు లేకపోయినా దేవుడున్న స్థలంలో నేను ఉండాలని తీర్మానం చేసుకుని వచ్చింది. ఈ దినాన మనం ప్రభు కొరకు చేసే అలాంటి తీర్మానాలు దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తులు కాదు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, మేము అన్ని వదిలేసి వచ్చామే, మాకేమన్నా దొరుకుతుందా? ప్రభు వారు మీకు ఏం దొరకదు, మీ దాన్ని మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. వారికి ఇహమందును పరమందును
100% లేదా 100 రెట్లుగా వారిని ఆశీర్వదించాలని దేవుని యొక్క అభీష్టం ఆయను. కనుక దేవుడు ఎప్పుడు అందరికీ ఉపకారి, ఆ సంగతి మర్చిపోకూడదు. దేవుడి కొరకే నువ్వు ఒక అడుగేస్తే ఆయన నీ కొరకు 2వ అడుగేస్తాడు. దేవుడి కొరకే ఒక్క చెమట బిందువు నువ్వు గారిస్తే నీ కొరకు ఆయన కనీసం 2 చెమట బిందువులు అయినా కారుస్తాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, దేవుడి కొరకు ఒక్కటి ఇవ్వటానికి ప్రయత్నం చేసే వారికి దేవుడు ఎప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు, కానీ ఎప్పుడు తక్కువ వేయడం సంగతి మనకు బాగా పరిచయం. మీలో చాలా మందికి తెలుసు, సమూయేలు అనే ప్రవక్త కన్నది ఒక సామాన్యమైన స్త్రీ, పేరు హన్నా. హన్నా నాకు ఇవ్వని దేవుడు కోరక మునుపు హన్నానే చెప్పింది, ప్రభువా నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే వాడిని నేను నీకే ఇస్తా అన్నా. మనలాంటి స్త్రీ కాదు, మనమైతే మాట తప్పుతాం, మన నైజమే మాట తప్పుట. జరిగేదాకా జరుగుతుంది, జరిగేది అయిపోయిన తర్వాత ఆ తెప్ప తగిలేసినట్లు దాటేదాకా మనకు ఆ తెప్ప అవసరము, దాటిన తర్వాత ఇంకా ఆ తెప్ప అవసరం లేదనుకుంటాం. కనుక కుమారుని కనేదాకా నాకు కుమారుడు కావాలా, కుమారుడు కన్న తర్వాత కూడా ఆ కుమారుని తీసుకొని వచ్చి దేవుని యొక్క పాదం దగ్గర ఉంచడానికి ఇష్టపడిన విశ్వాస వీరురాలు హన్నా ఆ కుమారుని దేవుడికి అప్పగించింది. తర్వాత కుమారుడు పుట్టకపోతే మనకైతే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మనకు రాకపోయినా పక్కన వాళ్ళకి చెప్తారు, అదే అమ్మాయి నీకు పుట్టక ఒక కొడుకు పుడితే ఆ కొడుకుని తీసుకెళ్ళి దేవునికి అర్పిస్తానంటావేంటి? ఇక్కడ మీ ఇంట్లోనే ఉండి దేవుడికి అర్పించవచ్చులే, మీ దగ్గర ఉండి అర్పించవచ్చులే. ఇలాగ రకరకాల అమలక్కలంతా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ దినాల్లో ఉన్నారు, ఆ దినాల్లో కూడా ఉన్నారు. కానీ హన్నా ఏంటంటే అమలక్కల మాట వినే రకం కాదు. ఏ స్త్రీ అయితే దేవుని కార్యక్రమాల కొరకు అమలక్కల మాట విని వెనకంజ వేస్తుందో ఆ స్త్రీ హన్నా కాలేదు. ఏ స్త్రీ అయితే అమలక్కల మాట విని దేవుని కార్యాల కొరకు వెనకంజ చేస్తుందో ఆ స్త్రీ రూతు కాలేదు. ఏ స్త్రీ అయితే అమలక్కల మాట విని దేవుని కార్యం కొరకు వెనకంజ చేస్తుందో ఆ స్త్రీ ఎస్తేరు కాలేదు. ఏ స్త్రీ అయితే అమలక్కల మాట విని తన జీవితాన్ని దేవుని కొరకు వెనకంజ చేస్తుందో ఆ స్త్రీ ఎలిజబెత్ కాలేదు. ఏ స్త్రీ అయితే ఇరుగు పొరుగు వారి మాట విని దేవుని కార్యాల కొరకే వెనకంజ వేస్తుందో ఆ స్త్రీ మరియా కాలేదు. ఈ దినాన దేవుని మాటలు మనం వింటున్నామా? మన చుట్టూన్న వారి మాటలు వింటున్నామా? తీసుకొని వచ్చి తన లారు ముద్దుగా కన్నా ప్రార్థన ద్వారా పొందిన తనకిష్టమైన ఏకైక మొదటి కుమారుణ్ణి దేవునికి అప్పగించింది. మనలో చాలా మంది అభిప్రాయం ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు, గాడ్ ఈజ్ ఎ సాడిస్ట్. చాలా మంది అలాగే కలుస్తారు. ఆయన ఇచ్చిన తర్వాత ఇంక మనకేం లేకుండా చేస్తాడు అనుకుంటారు. కానీ బైబిల్లో రాయబడింది, సమూయేలు ఇచ్చిన తర్వాత 3 కుమారులే, నాకు తెలిసి 2 కూతుర్లు, 5 మందిని దేవుడు ఆమెకి ఇచ్చినాడు. అంటే ఒక్కళ్ళని ఇస్తే చూడండి వాక్యం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21. 1 Samuel chapter 2 verse 21. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. నువ్వు ఒక్క అడుగు దేవుడి కొరకేస్తే దేవుడు 5 అడుగులను నీ కొరకేస్తాడు. ఒక్క కుమారుని దేవుడికి నీవిస్తే దేవుడు నీకు 5 మంది పిల్లల్ని ఇస్తాడు. అంటే దేవుడు నువ్వు ఒక్క పని చేసి నువ్వు ₹1 దేవుడి కొరకు ఖర్చు పెడితే దేవుడు ₹5 నీ కొరకు బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. నువ్వు ఒక్క అడుగు దేవుడి కొరకేస్తే దేవుడు 5 అడుగులు నీ కొరకేస్తాడు. ఒక్క కన్నీరు దేవుడి కొరకు నువ్వు కారిస్తే దేవుడు 5 కన్నీళ్ళు నీ కొరకు కారుస్తాడు. ఒక్క చెమట బిందువు దేవుడి కొరకు నువ్వు కారిస్తే దేవుడు 5 చెమట బిందువులు నీ కొరకు కారుస్తాడు. ₹1 దేవుడి కొరకు నువ్వు అప్పగించగలిగితే దేవుడు ₹5 నీ కొరకు ఆశీర్వాదంలోనికి తెస్తాడు. ఒక్క గ్లాస్ చన్నీళ్ళు నువ్వు వీయడానికి ముందుకు వస్తే దేవుడి కొరకు 5 గ్లాసుల చన్నీళ్ళు ఆయన నీ కొరకు సిద్ధపరుస్తాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకేయగలిగితే దేవుడు 5 అడుగులు ముందుకేస్తాడు. దేవుడు మనుష్యుడు కాదు మాట ఇచ్చి తప్పటానికి. దేవుడు అబద్ధం ఆడటానికి నరుడు కాడు. దేవుడు పశ్చాత్తాపడటానికి మానవుడు కాడు. ఆయన నోటి నుండి బయలు వెళ్ళిన మాట ఆయన మార్చజాలడు. ఆ నిబంధన రద్దుపరచజాలదు. ఆకాశము భూమి గతించిపోయినా దేవుని నోట్లో నుండి బయటకు వచ్చిన మాట గతింపదు. ఒకవేళ హన్నాకు కుమార్ని తీసుకున్న తర్వాత అమ్మాయి ఇంకింతతో అయిపోయింది, పోయి నీ గర్భాన్ని నేను మూసేస్తున్నాను, దేవుడు మూసేయచ్చు. అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ప్రభు నాకు పిల్లలు లేదని అడిగేవాళ్ళు లేరు. కోర్టుకు పోవడానికి ఏం లేదు, లీగల్ గా ప్రొసీడ్ కావడానికి ఏం లేదు. అయితే బైబిల్లో రాయబడింది, మనం నమ్మదగని వారమైన నువ్వు దేవుడు నమ్మదగిన వాడు గనుక తన స్వభావానికి విరోధమైనది ఏది ఎన్నడూ ఎప్పుడూ చేయడు. ఎంతకాలమైంది దేవుని కొరకు జీవించడం మానేసి, ఎంతకాలమైంది దేవుని వెంబడించడం మానేసి,
ఎంతకాలం అయింది దేవుని కొరకు సమయం వెచ్చించడం మానేసి. మనకు అనిపిస్తుంది ఒక్కరోజు మీటింగ్కి వెళ్తే ఒక్కరోజు వేస్ట్ అయిపోతుంది కదా, దేవుడి దగ్గరికి వస్తే వేస్టా? మీ ఇంట్లో ఉపయోగమా? నువ్వు ఒక్క దినం దేవుడి కొరకు గడిపితే 5 దినాలు దేవుడు నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒక్క గంట నువ్వు దేవుడి కొరకు గడిపితే దేవుడు 5 గంటల్లో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు పొరపాటు చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? రూతు విషయంలో అదే జరిగింది. రూతు ఒకే ఒక తీర్మానం చేసుకునింది, అక్కడి నుండి బయలుదేరి వచ్చింది. దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. ఇప్పుడు సంపూర్ణమైన బహుమానం. రూతు యొక్క సంపూర్ణమైన బహుమానం ఏంటి? డబ్బులా? రూతు యొక్క సంపూర్ణమైన బహుమానం ఏంటి? పొలమా? రూతు యొక్క సంపూర్ణమైన బహుమానం ఏంటి? పరిగా? రూతు యొక్క సంపూర్ణమైన బహుమానం ఏంటి? ఎవలా? రూతు యొక్క సంపూర్ణమైన బహుమానం ఏంటి? తనకున్న ఇల్లా? రూతు యొక్క సంపూర్ణమైన బహుమానం ఏంటి? అత్తగారా? రూతు యొక్క సంపూర్ణమైన బహుమానం ఏంటి? ఆ పొలం యజమానుడు బహుధనవంతుడు, పేరు బోయసు. ఆ పరలోక బోయజు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన బహుమానం. ఆయనకంటే మించిన బహుమానం, ఆయనకంటే విలువైన బహుమానం, ఆయనకంటే అమూల్యమైన బహుమానం, ఆయనకంటే శ్రేష్టమైన బహుమానం ఈ భూమి మీద మనం ఎక్కడ పొందగలము? మనమే ఆయన ఇల్లు. ఆయన ఇంటిలో మనం సాగుతున్నప్పుడు ఆయన మనకు బహుమానమై ఉన్నాడు. మొదట దేనికి ఆయన బహుమానం ఇస్తున్నాడంటే, మనం ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆయన మనకు బహుమానం ఇచ్చేవాడై ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. రెండవది, ఆయన ఇచ్చే బహుమానం మన్నించండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 15 verse 1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, అబ్రహాము కాదు, అబ్రామా భయపడకుము, నేను నీ ఖేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అబ్రహాముకు దేవుడే బహుమానం. ఇవి జరిగిన తర్వాత, ఏమి జరిగిన తర్వాత? 14వ అధ్యాయంలో సంగతులు జరిగిన తర్వాత. 14వ అధ్యాయంలో సంగతులు ఏంటి? లోతు ఆయన యొక్క ఆస్తిని సమస్తాన్ని శత్రువులు వచ్చి పట్టుకొని పోయారు. ఆ సంగతి అబ్రాహాముకు తెలిసింది. అబ్రాహాము ఇప్పుడు వెంటబడి తరిమి లోతు తనతో ఉన్న సమస్తాన్ని తిరిగి తీసుకొని వచ్చినాడు. అప్పుడు మెల్కీసెదెకు ఆయన్ని కలుసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చినాడు. అబ్రహాము ఆయనకు దశమాంశములు ఇచ్చినాడు. ఆయన అబ్రహాం మనసులో ఒక ఆలోచన ఉంది, ఒకవేళ శత్రువులు ఇద్దరు నుండి నేను లోతు కుటుంబాన్ని కాపాడాను కదా, వాళ్ళు తిరిగి దండెత్తి వస్తే బహుశా నాకు హానుందేమో, నాకు ఎవరు సాయం చేస్తారు? నా దగ్గరకు వచ్చి నా పక్షాన్ని పొట్టడే వాళ్ళు ఎవరున్నారు అని బహుశా బాధపడుతున్నాడు. మనుషుడు కదా, రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. ఈయన కూడా మనుషుడే, కానీ ఈయన కూడా అలాగా ఆలోచించాడేమో. అందుకే దేవుడు గుర్తించిన వాడే 15వ అధ్యాయంలో అన్నాడు, ఇవి జరిగిన తర్వాత లేదా ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహాము వద్దకు వచ్చెను. దేవుని వాక్యము ఒక మనుషుని దగ్గరికి వచ్చినని రాయబడిన మాట మొదటి సందర్భం బైబిల్లో ఇదే. ఎవరైతే దేవుని నమ్ముతారో వారి దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. మన దగ్గరికి ఎందుకు దేవుని వాక్యం రావట్లేదు అని అంటే, బహుశా మనం దేవుని నమ్మట్లేదేమో, అందుకే వాక్యం రావట్లేదేమో. అబ్రాహాము దేవుని నమ్మాడు కనుక దేవుని వాక్యం అబ్రాహాము దగ్గరికి వచ్చింది. అబ్రాహాముకు దేవుడు అన్నాడు, నేనే నీ బహుమానం. అబ్రాహాము అంతదాకా ఏం చేస్తున్నాడు? బాధతో ఉన్నాడు. ఏం బాధతో ఉన్నాడు? కుమారుడు కలగలేదు, పిల్లలు కాలేదు. 70 సంవత్సరాలు అప్పుడు పిలువబడ్డాడు. దాదాపు 99 సంవత్సరాలు అలాగే కొనసాగిపోతూ వచ్చినాడు. అంటే 24 సంవత్సరాలు దేవుడు పిలిచిన తర్వాత కూడా ఆయనకి పిల్లలు కలగలేదు. కానీ దేవుడు ఒక రోజు అన్నాడు, నిర్ణయకాలం నేను దర్శిస్తాను, శారా గర్భము ధరిస్తుంది, కుమారుని కంటుంది, ఇస్సాకు అని పేరు పెడతారు, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. 99 సంవత్సరాలప్పుడు దేవుడు ఇలాగ మాట్లాడినప్పుడు దేవుని మాట అబ్రాహాము నమ్మెను. కుమారుడు జన్మించినాడు, పేరు ఇస్సాకు అని పేరు పెట్టారు. అబ్రాహాము యొక్క ఆనందానికి అవధులు లేవు. దేవుడి కొరకు మనము ఎదురు చూడం కానీ దేవుడు మనకి ఏదైనా ఇయటానికి సమర్థుడు అన్న సంగతి మనం గుర్తించాలి. మనకు ఓపిక ఉండదు. ఎప్పుడు ఏదైనా తొందరగా కావాలనుకుంటాం. ఆలస్యం జరిగితేనే అస్సలు మనకు కుదరదు. మన నైజం అలాంటిది.
దేవుడు ప్రతి దానిని దాని సమయం ప్రకారం ఇవ్వాలనుకుంటాడు. మనం ఏమనుకుంటాం అంటే తొందరగా కావాలని. తొందరగా తీసుకుంటే తప్పేంటి? ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. విన్నాను, మీ ఇంటికి భోజనానికి పిలిచినారనుకోండి, ఎవరు పిలవలేదు కానీ చెప్తున్నా, నా కొరకే మంచి ఆహార పదార్థాలు తయారు చేశారు అనుకోండి, మాంసము, చికెన్, రొయ్యలు, తర్వాత ఇదేంటి గోంగూర పచ్చడి, ఇలా అన్ని చాలా ఐటమ్స్ అన్ని తయారు చేసినారు. అక్కడ టేబుల్ మీద పెట్టినారు, మీరు అన్ని ఇంకా తెచ్చి పెడుతున్నారు. నా కొరకు ఒక కుర్చీ ఏర్పాటు చేశారు, నాతో పాటు ఇంకా కొంతమంది బ్రదర్స్ కూడా వచ్చినారు అనుకోండి. అక్కడ ప్లేట్ పెట్టారు, గ్లాస్ పెట్టారు, తర్వాత అవసరమైన సామాగ్రి అన్ని పెట్టారు, అన్ని తెచ్చి పెడుతున్నారు. ఇప్పుడు మీరు నాకు వడ్డించకుండానే నేనే లేచి కడపాత్రంతోన ఆ బిర్యానీ వడ్డించుకొని, లేదా మాంసం వడ్డించుకొని, ఆకుకూరలు వడ్డించుకొని తినడానికి ఆరంభించినారు అనుకోండి. మీరు అన్ని తెస్తుంటే ఏమనుకుంటారు? చా, ఎంత సిగ్గులేనాడు, వడ్డించేదాకా ఎదురు చూడొచ్చు కదా. కొన్ని నిమిషాలు ఓపిక పెట్టుకుని ఉంటే మేము వడ్డిస్తాం కదా. వడ్డించేటప్పుడు తింటే ఏమంటాము? మర్యాద అంటాం, సంస్కారము అంటాం. వడ్డించక మునిపే తింటే ఏమంటాము? అమర్యాద అంటాం, సంస్కారం లేని వ్యక్తి అని అంటాం. అది ఎవరి కొరకు తయారు చేసినారు? ఆ భోజనం ఎవరి కొరకు? పిలిచిన వ్యక్తి కొరకే తయారు చేశారు. కానీ ఆ సమయం దాకా ఎదురు చూడటానికి చేత కాలేదు, లేదా ఇష్టం లేదేమో. తినేయాలని తినేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎలా కనిపిస్తుంది? అసభ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనుషుడు కూడా ఖచ్చితంగా దేవుని ఎదుట అదే చేస్తున్నాడు. ఈ భూమి ఎవరి కొరకు? ఈ గాలి ఎవరి కొరకు? ఈ నక్షత్రాలు ఎవరి కొరకు? ఈ సూర్యుడు ఎవరి కొరకు? ఈ చంద్రుడు ఎవరి కొరకు? ఈ పంచభూతాలు ఎవరి కొరకు? ఈ ఆశీర్వాదాలు ఎవరి కొరకు? ఈ ఏర్పాట్లు ఎవరి కొరకు? దేవుడు తన పోలికలో చేసుకున్న పాపాత్ముడైన మానవుని కొరకు కాదా? అయినా మానవుడు ఏం చేశాడంటే దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడకుండా వెళ్ళి దాని మీద పడి దోచుకొని దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఏమనుకున్నాడు? నో మేనర్స్, మర్యాద లేదేంటి? అసభ్యంగా ఉన్నారు. నేను ఇస్తానని చెప్పాను కదా, వడ్డిస్తానని చెప్పాను కదా. మీ దగ్గర మీ పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నారు. వాళ్ళ కొరకు ఒక స్వీట్ తయారు చేశారు, సేమియా తయారు చేశారు అనుకోండి. సేమియా తయారు చేసిన తర్వాత తయారు చేస్తుంటేనే వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు కావాలమా అని వెంటబడి ఖచ్చితంగా దాన్ని తీసుకొని తాగడానికి ప్రయత్నం చేస్తే నీకు ఇష్టం ఉంటుందా? అలా కాకుండా నువ్వే చల్లారు చేసి పిలిచి వాళ్ళకి తాపిస్తే నీకు ఇష్టం ఉంటుందా? కొన్నిసార్లు మనం దేవుడిని ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం, అంటే శోధిస్తాం. నాకు ఇవ్వాలా, ఇస్తావా సస్తావా? ఇవ్వకపోతే నేను చేస్తా, ఇస్తే నువ్వు చావాల్సి వస్తుంది. బైబిల్లో రాయబడింది, దేవుడు వారు కోరినది వానికి ఇచ్చను గాని వారి ప్రాణమునకు క్షీణత కలగజేసిను. కొన్నిసార్లు మనం అనుకుంది మనకి దేవుడు ఇవ్వచ్చు, కానీ దాంట్లో మనం మేలు పొందలేము. ప్రభా నాకు బాగా వాక్యం చెప్పేది, ఇవ్వు నాయన వద్దులే నాయన, నువ్వు ఎందుకు వాక్యం చెప్పడం, కానీ వేరే పని ఏదైనా వంట పని చేయంటే లేదు, నువ్వు ఇస్తావా లేదా అంటే ఇచ్చిండొచ్చు, కానీ స్వరం గాడిద మాదిరి ఉందనుకో, ఎవరికైనా వినబుద్ధి అవుద్దా? మనిషి ఎట్లున్నా వినొచ్చు, కానీ స్వరం సరిగా లేకపోతే ఎలా వినబుద్ధి అయింది? కానీ ఏమైనా మ్యాచ్ కావాలి కదా. దేవుడు ఇచ్చేది ఏం జరుగుతుంది అంటే అన్ని ఖచ్చితంగా మ్యాచ్ చేస్తాడు. కనుక భవిష్యత్ దేని కొరకైనా ఎదురు చూసేవాళ్ళు ఇక్కడికి వచ్చినారేమో. నేను దేవుడి సన్నిధిలో చాలా విషయాల కొరకు ప్రార్థిస్తున్నాను, దేవుడు నాకు ఇవ్వట్లేదే నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ప్రతి దానికి సమయం నియమించినాడు. ప్రసంగి 3:1 చెప్పబడింది, ప్రతి దానికి సమయము కలదు. దేవుడు సమయంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. టైం నీ చేతిలో ఉంది కదా, ఉందా లేదా? టైం నువ్వు చూస్తూనే ఉంటావు, ఎప్పుడు ముగిస్తారా అని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఎప్పటి వల్ల నా బిడ్డకు ఆశీర్వాదం, నేను ఎప్పటి వల్ల నా కుమారుడికి ఆశీర్వాదం, క్యాపిటల్ సిటీని ఆశీర్వదించాలి, నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆశీర్వదించాలా, నేను ఎప్పుడు భారతదేశాన్ని ఆశీర్వదించాలి, నేను ఎప్పుడు ఆసియాను ఆశీర్వదించాలా, నేను ఎప్పుడు ఈ భూమండలంలో ఉన్న మానవుని ఆశీర్వదించాలని దేవుడు సమయం కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆ సమయాన్ని దాటి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే భవిష్యత్ నష్టపోతాం. అబ్రహాము ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే అబ్రహాముకు ఒకే ఒక కుమారుడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఆ ఒక్క కుమారుడు ద్వారా అచంచలమైన ఆశీర్వాదాన్ని దేవుడు భూమి మీద మానవునికి తీసుకుని వచ్చినాడు.
ఎంత కావాలి? గంగ గోపాలు గట్టిడైన చాలు కడివుడైననేమి కర్మ పాలన పద్యముంది. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటా, తెలుగు మీడియం ఎవడన్నా ఉంటే నేను తప్ప. కానీ ఎంతో వచ్చింది అనే దానికంటే ఒక సామాన్యమైన విధానంలో దేవుడిచ్చిన ఆశీర్వాదము మనిషినికి ఆశీర్వాదమే. ఆయనే మన బహుమానము. రెండవది ఏంటంటే, గాడ్ గివ్స్ రివార్డ్ వెన్ వీఆర్ ఇన్ సక్సెస్. మనం జీవితంలో విజయం పొందినప్పుడు దేవుడు ఆయనే మనకు బహుమానం. అబ్రహాం 14వ అధ్యాయంలో విజయం పొందినాడు. అందుకని 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని ద్వారా సిద్ధపరచబడిన బహుమానాన్ని పొందినట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మూడవ బహుమానము మనందరికీ పరిచయమైన వాక్య భాగము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 11:26. లేదా 12వ అధ్యాయము 2వ వచనం చూస్తాం. 12వ అధ్యాయము 2వ వచనం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక దేవుడు మన కొరకై సిద్ధపరిచిన బహుమానం యొక్క సంపదలోనికి, ఆశీర్వాదంలోనికి మనమందరం రావాలని దేవుని యొక్క అభీష్టమైంది. అందుకే హెబ్రీ 11:26లో కూడా 24-26 తెలుగులో మనకు కలిసి ఉన్నాయి. నేను చివరి భాగం చదువుతా. ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి ఉంచెను. అతడు అంటే ఎవరంటే మోషే. మోషే సిద్ధపరచబడిన దాని కొరకై దేవుని యందు దృష్టి కలిగిన వాడు. ఆయన చుట్టూ చాలా ఆశీర్వాదం ఉంది. ఐగుప్తు అంతా ఆయనదే, ఐగుప్తులోనే ఆయన ఉండవచ్చు. కానీ మనకి ఎప్పుడు ఐగుప్తే కనిపిస్తుంది. మోషేకి ఏం కనిపించిందంటే ఐగుప్తు కంటే అల్లంత దూరాన్ని ఉన్న పరలోక రాజ్యంలో దేవుడు సిద్ధపరిచిన బహుమానం కనిపించింది. మనకు పరలోక రాజ్యం అంతా బట్టబయలు చేసినట్టు ప్రకటన కాండంలో కనిపించినా మనకు ఐగుప్తు యొక్క ఆశీర్వాదం నిర్గమకాండంలో ఏం కనిపిస్తుందో, ఐగుప్తు అంటే ఎలాగుందో, ఆ పిరమిడ్లు, ఆ ఇటుకలు తయారు చేయడము, ఆ బట్టలు తయారు చేయడము, ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ కష్టము, ఆ ప్రయాస, అదే మనకు కనిపిస్తుంది. కానీ ప్రకటన గ్రంథం సాధారణంగా మనకు కనిపించదు. మోషేకి అలా కాదు, వెనకున్న ఐగుప్తు కంటే ముందున్న దేవుని సిద్ధపరచబడిన పట్టణం కనిపించింది. అందుకనే బహుమానం అందు లక్ష్యం ఉంచింది. ఎవరు బహుమానం అందు లక్ష్యం వస్తారు? ఎవరైతే అన్డివైడెడ్ డెడికేషన్ అంటే చలనము లేని నిర్ణయం కలిగిన వారైతారో వారే బహుమానం కొరకై దృష్టిస్తారు. ఇది శ్రమను మన జ్ఞాపకం చేస్తుంది. మోషే అంత తేలిగ్గా ఇక్కడికి రాలేదు. మోషేను దేవుడు సిద్ధం చేసినాడు శ్రమల గుండా. అందుకే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడికి ఇప్పుడు ఏముంది? దేవుని ఇంటిలో బహుమానం ఉంది. మనం అపనమ్మకస్తులకు మనకేముంది? మనకు కూడా తీర్పు ఉంది. ఇది మేలు పొందే బహుమానం కాదు, ఇది తీర్పులోనికి పాలు పొందే అవలక్షణం. ఇప్పుడు దేవుడు మోషేను సిద్ధపరిచినాడు. మోషే ఆ ఏర్పాటులోనికి వచ్చినాడు. దేవుడు మోషేను మహిమలో కనిపించినాడు. మత్తయి 17వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు వారు ఆయనతో పాటు 3 శిష్యులు ఆ రూపాంతర కొండ మీద ఉన్నారు. మోషేయు ఏలియాయు ఆ మహిమలో అగపడి. కనుక దేవుడు మోషేను అలాంటి ఉన్నతమైన స్థానములోనికి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే రివార్డ్ ఫర్ ద సఫరింగ్. మన కష్టాలకు బహుమానం ఉంది, మన శ్రమకు బహుమానం ఉంది. కొన్నిసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఈ శ్రమలన్నీ నాకే రావాలన్నా, అనారోగ్యం అంతా నాకే రావాలన్నా, ఈ కష్టాలన్నీ నాకే రావాలన్నా, ఈ అప్పులన్నీ నాకేనా, ఈ పేదరికం అంతా నాకేనా,
ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు కదా, అందరూ బాగున్నారు, నేను తప్ప అని మనం అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటారు. ఇప్పుడు ఎవరు బాగున్నట్లు? ఎవరు బాగున్నట్టు కనపడదు. అందరికీ అలాగే సమస్యలు ఉంటాయి. చెట్టును బట్టి గాలి. మీరేమనుకుంటారంటే నాకేం సమస్యలు లేవు అని మీరు అనుకుంటారు. ఏముంది, ఆయనకు సోమవారం నుంచి శనివారం దాకా యూనివర్సిటీకి వెళ్తాడు, శనివారం ఆదివారం బైబిల్ బ్యాగ్ తగిలేసుకుని బయట తిరుగుతాడు, వాక్యం చెప్తాడు, మడ్డించింది ఫుల్గా తినేస్తాడు, దండికి నిద్రపోతాడు, మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తాడు. ఏం కష్టాలు ఉన్నాయి అని బహుశా మీరు అనుకుంటారు. నేను కూడా మిమ్మల్ని గురించి అలాగే అనుకుంటా. వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి? సోమవారం నుంచి శనివారం దాకా చాలా పొలానికి వెళ్తారు, సరదాగా ఇతరులతో పని చేస్తారు, ఆదివారం వచ్చి దేవుని స్తుతిస్తారు. వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి? అన్ని కష్టాలు నాకే అని నేను అనుకుంటా. ఒకళ్ళొకళ్ళు ఇలాగ అనుకుంటూనే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమించేవాడు కనుక బైబిల్లో రాయబడింది, దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షించి గద్దించు. కనుక ఆయన శిక్ష, ఆయన గద్దింపులోనికి ఎవరు వస్తున్నారు? వారు దుర్బీజులు కాకుండా ఆశీర్వాదంలోనికి తీసుకురాబడుతున్నారు. అది 3వ బహుమానం. ఇప్పటిదాకా మనం 3 చూస్తున్నాం. మొదటిది రివార్డ్ ఫర్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం జీవించడం ద్వారా మనకు బహుమానం ఉన్నది. రెండవది రివార్డ్ ఫర్ సక్సెస్, విజయవంతమైన జీవితం జీవించడం ద్వారా బహుమానం ఉన్నది. మూడవది రివార్డ్ ఫర్ సఫరింగ్, శ్రమను పొందట్లో దేవుడు మన కొరకే బహుమానం సిద్ధం చేసినాడు. నాలుగవది కీర్తనలు 18:20. కీర్తన స్వామి 18:20. 18వ కీర్తన 20వ వచనం. 18వ కీర్తన 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిన, అంటే బహుమానం ఇచ్చాను. మనం నీతిగా జీవిస్తున్నప్పుడు, మనం నిర్దోషంగా జీవిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, లోకస్తులు చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా నీతిగా లేరే, వీళ్ళంతా నిర్దోషులుగా లేరే, మనం ఎందుకు ఇంత నీతిగా ఉండాలో, మనం ఎందుకు ఇంత భక్తిగా ఉండాలో, మనం ఇంత భక్తిగా ఉంటే ఏం లాభం ఉంది, ఏం ఉపయోగం ఉంది అని చాలాసార్లు బాధపడుతుంటాం. కానీ దేవుడు మనం చూస్తున్నాడు కనుక యేసు అందరిని ఎరిగిన వాడని బైబిల్లో రాయబడింది. ప్రతి వారికి తగిన బహుమానం ఆయన ఇస్తాడు. లోకస్తులు ఎంత డబ్బున్నా కూడా, ఎంత ధనం ఉన్నా కూడా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా సామాన్యంగా వాళ్ళు జీవించవచ్చు. కనుక మనకు అనుకూలంగా మనం అన్ని మాట్లాడడానికి ఇష్టపడుతుంటాం. దేవుడికి అనుకూలంగా ఏంటి? దేవుడు మననుడు ఏం కోరుతున్నాడు? అది చాలా ప్రాముఖ్యమైన సంగతి అన్న విషయము మనం మర్చిపోకూడదు. కనుక మనం నీతిగా ఉన్నప్పుడు, మనం నిర్దోషంగా ఉన్నప్పుడు దేవుడు మనకు బహుమానం అనుగ్రహించేవాడు. రివార్డ్ ఫర్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడిచ్చే బహుమానము అమూల్యమైనది, ఆశీర్వాదకరమైనది. 5వది ఆఖరిది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీ 3:14. ఫిలిపియన్స్ చాప్టర్ 3:14. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునక్కలకు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. బహుమానం పొందవలనని. కనుక దేవుడు బహుమానం ఇచ్చేవాడు. దేవుడు బహుమానం ఇస్తే పక్షపాతం ఉంటుందా? వీళ్ళు చాలా మంది టీచర్స్ ఉంటారు కదా, పిల్లలకి ఏదైనా పోటీ పెట్టింటారు. బహుమానం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కొద్దిగా మావాడా కాదా, మా ఊరా కాదా, మాకు చేయి ఇష్టమైన వాడా కాదా అని హింజ్ ఉంటుంది. అంటే ఆలోచిస్తాం రకరకాలుగా. కొన్నిసార్లు మరీ సమానంగా వచ్చినప్పుడు ఎవరికి ఎలా ప్రైజ్? ఎవరైనా మనం వింటే చూడు, మనకు పక్షపాతం ఉంటుంది. దేవుడికి అలాంటి పక్షపాతం లేదు. ఏ గోత్రమైనా, పౌలు ఏ గోత్రికుడు? రూబేన్ గోత్రికుడా? పౌలు ఏ గోత్రికుడు? గొప్ప గోత్రికుడా? మామూలుగా మీకు తెలుసు కదా, 12 గోత్రాల్లో 4 కోర్ ట్రైబ్స్ అంట. 4 కోర్ ట్రైబ్స్ లో మొదటిది ఏంటంటే రూబేను, రెండోది ఏంటంటే షిమియోను, మూడోది ఏంటంటే లేవి, 4వది ఏంటంటే యూదా. ఈ 4 గోత్రాలు ఈ 4 గోత్రాలకు సంబంధించిందే. కానీ విచిత్రం ఏంటంటే, పౌలు ఈ 4 గోత్రాలకు చెందినవాడు కాదు. కింద నుండి బెన్యామీను గోత్రం, ఒక సామాన్యమైన గోత్రం, ఎన్నిక లేని గోత్రం. దేవుడి చిన్న గోత్రంలో నుండి ఎన్నిక తీసుకోవాలని అనుకోలేదు. కనుక దేవుడు చిన్న గ్రామంలో నుండి అయినా తీసుకోగలడు, చిన్న కులంలో నుండి అయినా, చిన్న చదువులో నుండి అయినా, చిన్న ప్రాంతంలో నుండి అయినా, చిన్న ఉద్యోగంలో నుండి అయినా, చిన్న కుటుంబంలో నుండి అయినా దేవుడు తీసుకుని వచ్చి మానవుని తన కొరకై సిద్ధపరచుకోవడానికి సమర్థ కలిగిన వాడు. దేవుడు పొరపాటు చేయట అసంభవం.
దేవుడు అన్యాయము చేయడు, దేవుడు తప్పు చేయడు, దేవుడు మోసం చేయడు. అందుకే ఆయన పేరు దేవుడు. ఇక్కడ మనము పౌలుకు సంబంధించిన దానికి చూస్తే, పౌలు దేవుడు దేన్నైతే తన కొరకై సిద్ధపరిచినాడో దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. ఈ పరుగు పందెంలో తాను ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు తను పిలిచినప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి దేవుడు పిలవలేదు. ఏదైతే లాభకరమైనదో వాటన్నిటినీ క్రీస్తు కొరకే నష్టముగా ఎంచుకోవటానికి అపోస్తలుడైన పౌలు తీర్మానం చేసుకున్నాడు. సిలువ ఏం చేస్తుందంటే, ఒక సామాన్యమైన వ్యక్తి ఏది లాభమో అది మనకు చూపిస్తుంది, ఏది నష్టమో అది మనకు చూపిస్తుంది. పునరుత్థానం ఏం చేస్తుందంటే, పునరుత్థానం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏదైతే మనకు లాభమో దాన్ని నష్టముగా ఎంచుకోవడం పునరుత్థానం మనకు చూపిస్తుంది. అందుకని సిలువ దగ్గర నుండి పునరుత్థానం దగ్గరికి వచ్చినప్పుడు వాట్ వాస్ గెయిన్ ఫర్ us will become a loss. ఏదైతే మనకు ఉపయోగకరమో అది నిరుపయోగంగా దేవుడు చూపిస్తాడు. ఏదైతే మనకు అవసరమో అది అనవసరమైనదిగా దేవుడు చూపిస్తాడు. ఏదైతే మనం ప్రయాసపడుతూ వచ్చినామో ఆ ప్రయాసం వ్యర్థమని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ క్రీస్తు కొరకే నేను నష్టముగా ఎంచుకొంటిని. ఎందుకు? టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగుట కొరకాయి. ఎవరైతే ఆయన పునరుత్థానం దగ్గరికి వచ్చి నిలబడి కాలి సమాధి చూడగలరో వారు తమ లాభకరమైనది నష్టంగా ఎంచుకోవటానికి ఇష్టపడేవాళ్ళు. దీన్ని రివార్డ్ ఫర్ సాక్రిఫైస్ అంట. వారు చేసుకున్న త్యాగానికి దేవుడు వారికి ఇచ్చే బహుమానం. కొన్నిసార్లు మనం అనుకుంటే అన్ని వదిలేసి వచ్చాం బ్రదర్ దేవుడి కొరకు. ఎవరు చెప్పారు అన్ని వదిలేసి వచ్చేవని? అన్ని వదిలేసి వచ్చావని ఎవరు చెప్పిరి? నువ్వేం వదిలేలేవు, అన్ని సంపాదించుకోవడానికి వచ్చినావు. ఏం సంపాదించుకున్నాడు అపోస్తలుడైన పౌలు? క్రీస్తును సంపాదించుకున్నాడు. మరి ఇంకేం వదిలేసావు? నువ్వు సంపాదించుకున్నావు కదా. నీ ఆస్తి అంతా ఒక దగ్గర పెట్టినా, నువ్వు సంపాదించుకున్న క్రీస్తుల పల్లెంలో పెట్టినా, నీ ఆస్తి ఎక్కువ ఉందా? నీవు సంపాదించుకున్న క్రీస్తు ఎక్కువ ఉన్నాడా? నువ్వు సంపాదించుకున్న క్రీస్తే ఎక్కువ ఉన్నాడు కనుక నేను సంపాదించుకున్న క్రీస్తే నాకు ఎక్కువైన వాడు కనుక దానియేలుతో రాసి అంటున్నాడు ఏమని? సర్వోన్నతుడైన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించెనా? దానియేలు అన్నీ వదులుకొని వచ్చినాడా? మనం అనుకుంటాం అన్ని వదులుకోవడం అంటే ఇల్లు వాకిలి బంధువులు అవి ఎవరు చెప్పారో అన్ని వదులుకోవడం అని. మనం వాటన్నిటికంటే శ్రేష్టమైన ప్రభుని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నాం. అది క్రైస్తవునికున్న శుభప్రదమైన నిరీక్షణ. మనమే ఆయన ఇల్లు. 5 బహుమానాలు మనం చూసినాం. మొదటిదేంటి? రివార్డ్ ఫర్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం కొరకైన బహుమానం. రెండవది ఏంటి? రివార్డ్ ఫర్ సక్సెస్, విజయం కొరకైన బహుమానం. అబ్రహాము అలాంటి విజయం పొందినాడు. మూడవది ఏంటి? రివార్డ్ ఫర్ సఫరింగ్, కష్టాల కొరకైన బహుమానం. నాలుగవది ఏంటి? రివార్డ్ ఫర్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధంగా జీవించిన దాని కొరకై బహుమానం. ఐదవది ఆఖరిది రివార్డ్ ఫర్ సాక్రిఫైస్. మనం క్రీస్తు కొరకై లాభాలు నష్టముగా ఎంచుకున్నప్పుడు దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడు. ఇప్పుడు ముగించక మునుపు ఈ బహుమానంలో మనం ప్రయాసపడటానికి ఏమైనా ముందుకెళ్ళామా? అసలు బహుమానం ఉందనే సంగతి అయినా మనకు తెలుసా? దేవుడు మన కొరకే సిద్ధపరిచింది. కళ్ళకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. దేవుడు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మానవుని యొక్క ఊహకు మించిన వాటన్నింటినీ పరలోక రాజ్యంలో దేవుడు మానవుని కొరకే సిద్ధం చేసినాడు. ఏం మానవుడు దేవుని కులమా? మానవుడు దేవునికి చెందినవాడా? మానవుడు దేవుని యొక్క ప్రాంతమా? మానవుడు పరలోక రాజ్యంలో నుండి వచ్చినాడా? మానవుడు భూమి మీద నుండి దిగి వచ్చినాడు. అనేక సార్లు మనుషుడు తలస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తక్కిడో బిక్కడో ఏముంది? చనిపోతే మనలో మన కలిసిపోద్ది, గాలిలోకి గాలి కలిసిపోతాడు. గాలిలోకి గాలి ఎలా కలిసిపోద్ది? ఈ గాలి స్త్రీలు పురుషులని వేరువేరుగా ఉండదు. బైబిల్లో రాయబడింది, మన్నైనది వెనకటి వల్లనే తిరిగి ఆత్మ దేవుని యొద్దకు చేరును. చనిపోయిన తర్వాత స్త్రీల ఆత్మ పురుషుల ఆత్మ అని వేరుగా ఉండదు. చిన్నపిల్లల ఆత్మ పెద్దల ఆత్మ అని వేరుగా ఉండదు. అగ్రవర్గాల ఆత్మ చిన్న తర్వాత దళిత వర్గాల ఆత్మ వేరుగా ఉండదు. ఉద్యోగుల ఆత్మ నిరుద్యోగుల ఆత్మ వేరుగా ఉండదు. చదువుకున్న వాళ్ళ ఆత్మ చదువులేని వాళ్ళ ఆత్మ అని వేరుగా ఉండదు. అమెరికా వాళ్ళ ఆత్మ భారతదేశం వాళ్ళ ఆత్మ అని వేరుగా ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఒక్కటే. బైబిల్లో రాయబడింది, ఆయన మట్టి బొమ్మను తయారు చేసి జీవవాయువు ఊదగా నరుడు
జీవాత్మ ఆయన కనుక అందరికి ఊదింది దేవుడే. కనుక దేవుని దగ్గర ఏమైనా పక్షపాతం ఉందా? దేవుని దగ్గర ఏమైనా కులం ఉందా? దేవుని దగ్గర ఏమైనా మార్పు ఉందా? దేవుని దగ్గర ఏమైనా మనము తలంచినట్లు తారతమ్యాలు దేవుడి దగ్గర కనిపిస్తున్నాయి? దేవుడి దగ్గర ఏమి లేవు, అన్ని మన దగ్గరే ఉన్నాయి. అన్ని మనమే అనుకుంటాం. మా కులం, మా ప్రాంతం, మాకు చెందినవాడా. దేవుడు వాటన్నిటిని చిన్నాభిన్నము చేయటం కొరకే కాలము సంపూర్ణమైనప్పుడు మానవుడిగా ఈ భూమికి తానే దిగి వచ్చాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, మనోడా, మన కులస్తుడా, మనకు చెందినవాడా, దీంతోనంతా మనం కట్టబెట్టాడుతుంటాం. అందుకే యేసుప్రభు యొక్క సిలువ ఏం చేసిందంటే ఆ కులాన్ని, ఆ అడ్డుగోడను, ఆ సాంప్రదాయాన్ని, ఆ ఆచారములను, ఆ పద్ధతులను వాటన్నిటినీ పడగొట్టి యేసుక్రీస్తులో వారందరినీ ఏకం చేయాలని దేవుడు సంకల్పించాడు. ఈ లోకంలో సాధారణంగా మనం చూస్తుంటాం కదా, ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టడానికి గొయ్యి దవ్వేవాడు నీ కులస్తులా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ముందు మంత్రాలు చదివేవాళ్ళు నీ కులస్తులా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి ఆయన పాతి పెట్టక మునుపు చుట్టూ చేసే కార్యక్రమాలను చేసేవాళ్ళు మీ కులస్తులా? ఆయన చనిపోయిన తర్వాత, కాల్చిన తర్వాత ఒకవేళ కాలిస్తే అస్థికలు అంటే ఎముకలు తీసుకెళ్ళి గంగానదిలోనూ గోదావరిలోనూ కలిపేవాళ్ళు మీ కులస్తులా? ఆ అస్థికల ద్వారా పిండ ప్రదానం చేసేవాళ్ళు మీ కులస్తులా? బతికున్నంత దాకా నా కులం అన్నావు, నా ప్రాంతం అన్నావు, నా వాళ్ళన్నావు. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను మోసేది ఎవరు? తీసుకెళ్లేది ఎవరు? కాల్చేది ఎవరు? గొయ్యదవేది ఎవరు? అస్థికలు కలిపేది ఎవరు? నీకు ఆచారాలు చేసేది ఎవరు? సాంప్రదాయాలు చేసేది ఎవరు? ఎవరు నా కులస్తులు అని మానవుడు తలుస్తున్నాడా? అక్కడికి వెళ్ళినప్పుడు ఏం రాదు, మనుషుడు ఒక్కడే. అయితే మనుషుడు ప్రాణంలో ఉన్నంత దాకా తన కులము, తన ప్రాంతము, తన ఆచారము, తన పద్ధతులు, తనను గురించి ఇలాగ ఇష్టపడుతూ వస్తున్నాడు. అయితే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మనిషిని యొక్క ఈ అడ్డుగోడలన్నిటినీ వేరు చేసినాడు. అందుకని ఆ దేవుడు నిత్యము మనిషిని కొరకాయి ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు ఆయన ఎరగటానికి తీసుకొని వచ్చినాడు. నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించాలని ఆయన కోరుతున్నాడు. ప్రతి మానవుడు దేవుని గుర్తించకుండా దేవునికి వలపట్టి వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. బైబిల్లో రాయబడింది, మనిషిలో హృదయాలోచనలు బాల్యము నుండి చెడ్డవి. బైబిల్లో రాయబడింది, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? ఇలాగ పాపములో పుట్టి పాపంలోనే కొనసాగుతూ పాపంలోనే మనుషులు జీవిస్తే వాని యొక్క జీవిత అంతము నరకం, పాతాళం, వేదనకరమైన స్థలం, పళ్ళు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని నుండి తప్పించుట కొరకై ప్రేమగల దేవుడు ప్రేమ స్వరూపుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ ప్రేమగల దేవుడు ఈ భూమి మీద కన్య గర్భాన్ని జన్మించినాడు. పాపము లేదు ఆయన జన్మంలో, ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, సముద్రం మీద నడిచాడు, దయ్యాలు పట్టిన వారికి దయ్యాలు విడిపించినాడు, రోగగ్రస్తులను బాగు చేశాడు, సముద్రం మీద నడిచినాడు, సమాధిలో ఉన్న వారిని తిరిగి బయటికి లేవనెత్తాడు. అదెంత మానవుని యొక్క పాప క్షమాపణ కొరకు చేసిన కార్యం కాదు. మానవుని యొక్క పాప క్షమాపణ అద్భుత ఆశ్చర్యకారాన్ని బట్టి రాదు. అందుకని ఆ దేవుడు మానవుడిగా శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద ఉమ్మి, ఆయన చేతుల్లో మేకులు, ఆయన దేహమంతా కూడా దెబ్బలు, ఆయన ప్రక్కలో బల్లె పోటు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. కాణము లేని దెబ్బలు ఎవరికి? హేతు లేని గాయములు ఎవరికి? కొరడా దెబ్బలు ఎవరికి? అవమానం ఎవరికి? నింద ఎవరికి? శాపం ఎవరికి? పాపముగా చేయబడింది ఎవరు? మొత్తబడింది ఎవరు? సారలుగా దున్నబడింది ఎవరు? వ్యసనాక్రాంతులుగా మార్చబడింది ఎవరు? వ్యాధి మోసుకున్న వారు ఎవరు? పాపము శిక్ష భరించింది ఎవరు? అపరాధమును భరించింది
శాపము వరించింది ఎవరు? ఎవరి కొరికి ప్రేమ, ఎవరి కొరికి త్యాగం, ఎవరి కొరికి సమర్పణ? పాపాత్ములైన మన కొరికే కదా. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనుషుడు ప్రేమ కొరికే పరితపిస్తున్నాడు. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందని ఎండమావి వలె ఎండమావిని చూస్తూ పరుగులు తీస్తున్నట్లున్నాడు. అక్కడ దొరుకుతుందేమో, ఇక్కడ దొరుకుతుందేమో, ఇక్కడుందేమో, అక్కడుందేమో, సినిమాలో ఉందేమో, తాగల్లో ఉందేమో, జూదములో ఉందేమో, అక్కడుందేమో అని దాని కొరకు పరుగులు తీస్తున్నాడు. చివరికి అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడా లేదు. నిరాశ నిస్పృహల్లోకి వస్తాడు. ఇంక నేను బతికితే ఏం లాభం ఉంది? ఈ పాపంలోనే పడ్డాను కదా, నేను చనిపోతా. అలాంటి ఆలోచన కలిగిన వాడు బహుశా ఇక్కడికి వచ్చినారేమో. నాకు అనారోగ్యం ఉంది, నేను బతికేను లాభము. నాకు పేదరికం ఉంది, నేను బ్రతికేను లాభము. నా భర్త వల్ల ఇబ్బందులు పడుతున్నారు, బతికేను లాభం. నా భార్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు, బతికేను లాభం. నా పిల్లలు నా స్వాధీనంలో లేకుండా వెళ్ళిపోయారు, బ్రతికేను లాభము. నా పొలాలు పండట్లేదు, బ్రతికేను లాభము. అప్పులు పేరుకుపోయాయి, బ్రతికేను లాభము. దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఉంటే నన్ను బ్రతికించు. రాత్రి కేక నీదైతే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియచేయటానికే మేము వచ్చినాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియచేయటానికే ఈ ఏర్పాట్లు. దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించినాడు. నీ దగ్గరికి భూమి మీదకి దిగి వచ్చినాడు. నీ పాపాలు ఆయన మోసుకున్నాడు, నీ శిక్ష ఆయన భరించినాడు, నీ అపరాధాలు ఆయన మోసుకున్నాడు. నీ కొరకై శిలువలో చనిపోయాడు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. రాత్రి యేసు ప్రభువుని అంగీకరించాలని కోరితే నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది. చెప్పిన శక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని పొందుతావు. ఆశ్చర్యకరమైన రూపంలోనికి నువ్వు మార్చబడతావు. ఈ భూమి మీద శరీరంలో ఉన్నాం కనుక రోగాలు, శరీరంలో ఉన్నాం కనుక అప్పులు, పేదరికము, ఇబ్బందులు, పోట్లాట్లు, విమతలు, కక్షలు, అసూయ, ద్వేషము. ఈ రాత్రి అంతా బహుశా ఇలాగ రకరకాల కూర్చునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవుడు ఎంత అద్భుతాలు చేసినాడంటే, మొదటి రోజు వర్షం పడిన రోజు పురుగులన్నీ అసలు నా మీద అయితే ఇదంతా పడుతూ వచ్చినాయి, చెప్పడానికే కష్టమైంది. ఇప్పుడు అబ్జర్వేషన్, ఐగుప్తు మీదకి తన సైన్యమైన మిడతల దండ ఎలాగ పంపించినాడో మనలో చాలా మందికి అర్థమై ఉంటుంది అనుకుంటా. ఈ దేవుడిగా గల జనులు ధన్యులు. ఈ దేవుడు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా? ఈ ప్రేమ గల దేవుడు నీకొద్దా? ఈ ప్రేమ ప్రియుడు నీకొద్దా? ఈ ప్రభువు వారికి దూరంగా ఎంతకాలం పారిపోతా? దేవునికి దూరంగా నువ్వు ఎంతకాలం ఉండలేవు. ఎక్కడికి వెళ్ళినా భూమి గుండ్రంగా ఉందని ఆ సిలువ దగ్గరికే రావాలా. సిలువే నీకు శరణం, సిలువే నీకు ఆశీర్వాదం, సిలువే నీ పాపాలకు విరుగుడు, సిలువే పరలోకానికి మార్గం, సిలువే నిన్ను రక్షించగలదు, సిలువే నీకు సమాధానం, సిలువే నీ ప్రశ్నలకు జవాబు, సిలువే నీ హృదయానికి నెమ్మది, సిలువే నిన్ను పరలోకానికి చేరుస్తుంది, సిలువే నీ అక్షయం, సిలువే నీ మహిమ, సిలువే నీ దాగుచోటు, నీ సిలువే ఆశ్రయము, సిలువే నీ మహిమాస్పదు. ఆ సిలువను హత్తుకోవటానికి ఇష్టపడవా? నీ జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం.